నమస్కారం. ఈరోజు నిన్న ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ హైదరాబాద్కు రావడం జరిగింది. దానిపైన కొన్ని కీలక అంశాలు మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు మతపరమైన రిజర్వేషన్లను రాజకీయం చేయడం సరైనది కాదు. పార్లమెంటు ఎన్నికల వేళ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ముస్లింలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తానని చెప్పడం ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర విధానానికి పూర్తిగా విరుద్ధమైనది. మన దేశం లౌకిక దేశం అని చెప్పుకున్నప్పటికీ సాక్షాత్తు ప్రధానమంత్రి ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, దారుణం. అన్ని వర్గాలకు అన్ని మతాలకు సమానమైన హక్కులు ప్రయోజనాలు కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ సాక్షాత్తు ప్రధానమంత్రి ఆ విధంగా మత రాజకీయాలు చేయడం దురదృష్టకరమైన పరిణామంగా మరి భావించుకోవాల్సి వస్తుంది. తెలంగాణలో ఇస్తున్న 4% రిజర్వేషన్లు మతపరమైనవి కావు. ముస్లింలలో ఉన్న పలు ఉపకులాలు ప్రాతినిధ్యం లేని వర్గాలకు ఇస్తున్నవి. సంపద ఉన్న వర్గాలను తొలగించి అర్హత కలిగిన వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధోబీ ముస్లిమ్స్ కానీ, తురక చాక్ల కానీ, ఫకీర్ కానీ, గంటా ఫకీర్ కానీ, సైబులు కానీ, ఎలుగు బంటు వాళ్ళు కానీ, హజాం కానీ, తురక కాశీ కానీ, అత్తర్లు, ఫకీర్లు భిక్షాటన చేసుకునేటోళ్ళు, తురక కాశీలు బండలు కొట్టేటోళ్ళు, ఈ మన కురేషి మాంసం విక్రయం చేసేవారు, ఆ వర్గాల వారు అతి పేదరికంతో ప్రాతినిధ్యం లేకుండా జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ రిజర్వేషన్లు కల్పించకుండా వదిలేస్తే వీరేమవ్వాలని ప్రశ్నిస్తున్నారు. దీనిని మానవీయ కోణంలో పరిశీలించి రిజర్వేషన్లు కల్పించి ఆధునిక అభివృద్ధిలో భాగస్వాములు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అప్పట్లో మన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4% రిజర్వేషన్లను ఈ గ్రూప్ కింద అమల్లోకి తేవడం జరిగింది. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది, ప్రజాస్వామ్య నిర్ణయం. ఇది అందరూ హర్షించదగ్గ విషయం, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనకు రాజ్యాంగంలోని 15(4) కావచ్చు, 16(4) కావచ్చు, ఆర్టికల్స్ ఏం చెప్తానే, దేశంలోని ఏదైనా ప్రాంతంలో విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక తదితర రంగాలలో ఎలాంటి ప్రాతినిధ్యం లేని వర్గాలను సామాజిక విద్యా విషయాలలో వెనుకబడిన తరగతులు గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా రాజ్యాంగంలో తెలుపబడ్డది, ఆర్టికల్స్లో తెలుపబడ్డది. ముస్లిం కమ్యూనిటీలోని పలు కులాలను గుర్తించి 4% రిజర్వేషన్లు అని స్పెషల్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది. ఇది సామాజిక న్యాయానికి గొప్ప నిలువెత్తు నిదర్శనమే. ఈ దేశంలో అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తుంది అనేదే గొప్ప సందేశాన్ని ఇస్తుంది మన భారతదేశం. ఇలాంటి రిజర్వేషన్ల మీద ఆ ప్రజలను అవమానపరిచే విధంగా, అభద్రతకు లోనయ్యే విధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి మాట్లాడడం మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనేది అక్షర సత్యం. తామే అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నేతలు కూడా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమైనది. దీనిని ప్రజలందరూ గమనించాలని మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ సామాజిక న్యాయం, సమన్యాయం, సమాజ నిర్మాణం కోసం పేదరిక నిర్మూలన నినాదాలతో దశాబ్దాలుగా పనిచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక అసమానతలను రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇది ప్రజలు గమనించాలని విన్నపం. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానికి రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న నాయకులే ఇలాంటి ప్రకటనలు చేయడం దేశ సమగ్రతకు మంచిది కాదు. ఇది కేవలం ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రమే అవుతుంది. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ప్రజలను చీల్చి రాజకీయాలు చేయడం సబబు కాదు. ప్రజలు ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకునే ఉంటారు. విషయాన్ని అర్థం చేసుకోవాలి. వారిచ్చే తీర్పుతోనే మీ కోటలకు బీటలు వారడం తథ్యం. జై బీసీ, జై ఫూలే, జై అంబేద్కర్.